హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎం క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటున్నారా? మీరు కూడా వచ్చేసేయండి మాతో పాటు చూడడానికి. మేమైతే విజయవాడ వెళ్తున్నాం అనమాట. నేను రీసెంట్గా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. అక్కడి నుంచి మేము విజయవాడ వెళ్ళిపోతున్నాము. అందరం ఇలా కార్లో వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాము అంటే విజయవాడకి అక్కడ మన ఇండియాలోనే అతిపెద్ద గణపతి విగ్రహం అయితే అక్కడ చేసి పెట్టారు. సో మేమైతే అది చూడడానికని వెళ్ళిపోతున్నాం అనమాట. 72 ఫీట్ చేశారండి. అసలు మన ఇండియాలోనే ఇప్పటిదాకా ఎక్కడా కూడా అంత పెద్ద విగ్రహాన్ని అయితే చేయలేదు. మన ఇండియాలోనే కాదు, అసలు ప్రపంచంలోనే ఎక్కడా కూడా అంత పెద్ద గణపతిని అయితే ఇప్పటిదాకా మనం చూడలేదు. సో అది చూద్దామని చెప్పేసి మేమైతే వెళ్తున్నాము మా ఫ్యామిలీతో. చూడండి ఇక్కడ మా పాప వాళ్ళు అసలు ఎంత చక్కగా కార్లు వెనక డిక్కీలో కూర్చొని మరీ వెళ్తున్నారు. మా కోడలి పిల్ల అసలు వీళ్ళైతే పిచ్చ అల్లరి చేశారనమాట. దారి పొరుగుతా కూడా మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆఫ్టర్ చాలా లాంగ్ టైం ఇట్లా మేము మా ఫ్యామిలీతో బయటికి వెళ్తున్నాము. సరే, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ని లైక్ చేసేయండి. అలాగే కింద కామెంట్స్ కూడా పెట్టండి వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటి అని చెప్పేసి. ఇంకా బాగా నచ్చితే మీ వాట్సాప్ స్టేటస్ కింద కూడా పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసేయండి. మాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు మాకు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలా చేస్తే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా మనం విజయవాడ దగ్గరలోకి అయితే వచ్చేసాం అనమాట. మేము వెళ్తున్నంతసేపు కూడా మాకు ఆ రోజు చాలా గణపతులు అయితే కనిపించారు. ఎందుకంటే నిమజ్జనం చేసే వాళ్ళందరూ కూడా ఇట్లా బ్యారేజ్ దగ్గర వచ్చేసి చాలామంది అయితే అట్లా నిమజ్జనం అయితే చేస్తున్నారు. కొంతమంది అయితే వాళ్ళు ఓన్గా అయితే చిన్ని విగ్రహాలను కూడా తీసుకొచ్చి ఇట్లా నిమజ్జనం అయితే చేస్తున్నారనమాట. ఫుల్ డీజేలు అయితే పెట్టుకొని అసలు ఫుల్ జోష్లో అయితే వినాయకుడిని నిమజ్జనాలు అయితే ఆ విధంగా జరుగుతున్నాయి. మేము మీ ఏరియాలో వినాయకుడిని నిమజ్జనాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కింద కామెంట్స్లో పెట్టేసేయండి. అసలు చూడండి, దారి పొడుగుతా కూడా ఎన్ని విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. మాకు చూడడానికి చాలా బాగా అనిపించింది. అట్లా ఇంకా పిల్లలు కూడా చూసి అసలు ఫుల్ జోష్లో ఉన్నారనమాట. చూస్తున్నారు కదా, ఇంకా విజయవాడకి అయితే వెంటర్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి మేమైతే 72 ఫీట్ గణపతికి అయితే వెళ్తున్నాం అనమాట చూడడానికి. సరే, ఫస్ట్ అయితే మేము బ్యారేజ్ నిండింది కదా, వరదలన్నీ బాగా వచ్చేసి ఫుల్ బ్యారేజ్ అయితే నిండిపోయింది. గేట్స్ కూడా ఎత్తేసారు అని చెప్పేసి మేము చూడ్డానికి అయితే వెళ్దాం అనుకున్నాము. బట్ అప్పటికే చీకటి అయితే పడిపోయింది. సో మేమైతే అది అంతా కూడా క్లియర్గా చూడలేదు. నేను చూద్దామని అనుకున్నాము, బట్ కుదరలేదనమాట. అప్పటికప్పుడు మేము అనుకొని బయలుదేరాము ఈవినింగ్ టైంలో. సో మేము వచ్చేసరికి గుంటూరు నుంచి విజయవాడ వచ్చేసరికి ఇంకా 1 అవర్ పట్టింది. ట్రాఫిక్ కూడా ఉంది, చూస్తున్నారు కదా. అన్ని వినాయకుల నిమజ్జనానికి అయితే సిద్ధంగా ఉన్నాయి అన్నమాట. సో దానివల్ల కొంచెం ట్రాఫిక్ అయితే ఇబ్బందికరంగా అనిపించింది. ఇంక ఇక్కడ నుంచి సరే అసలు చూద్దాము, అసలు కనిపిస్తుందా లేదా అన్నట్టు మేము దారిలోనే కదా, సరే చూద్దాము అన్నట్లు అనుకున్నాము. బట్ ఇక్కడ పోలీసులు అయితే ఉన్నారు, ఆగకూడదని చెప్పేసి అన్నారు. చూడండి, ఇదేనండి బ్యారేజ్. బట్ అక్కడ మనకి చీకటిగా ఉండడం వల్ల ఏమీ కనిపించట్లేదు. నేనైతే దిగి చూడాలనే చాలా ఎగ్జైట్తో ఉన్నానన్నమాట. బట్ అక్కడ అసలు కుదరలేదు చూడడానికి, మీకు చూపించడానికి కూడా అస్సలు కుదరలేదు. బట్ మేమైతే ఆగాము, కానీ అది అసలు చూడడానికే అసలు వీలుగా లేదు, అంత చీకటిగా ఉంది. లైట్స్ లేవు కదా, సో ఇంకా మామూలుగానే కనిపించట్లేదు వాటర్ ఫ్లో. సో ఇంకా మనకి వీడియోలో కూడా ఏం కనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాము. ఇంకా పోలీసులు కూడా అసలు ఇక్కడ ఆగొద్దు అని చెప్పేసి పంపించేస్తున్నారనమాట అందరినీ. కానీ కొంతమంది బైక్స్ వాళ్ళు అయితే ఇట్లా ఒక 2 మినిట్స్ అట్లా వెయిట్ చేసి చూస్తున్నారు. సో మాది కారు కదా, మాకైతే కుదరలేదు. సో ఇంక ఇక్కడ మనము వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఫుల్ లైటింగ్స్తో ఎంత హడావుడిగా కనిపిస్తుందో. మనకి బయట నుంచి కూడా కనిపిస్తున్నారు వినాయకుడు. చూడండి, కొంచెం ముందుకు వెళ్తే మనకి కనిపిస్తారు. ఇక్కడ అందరూ అసలు చాలామంది రష్ అయితే, ఎంత రష్ అంటే అంత రష్. నాకు పిల్లలతో అస్సలు చచ్చిపోయానండి నేనైతే పిల్లలతో వెళ్ళలేక. మా ఊడైతే దిగి నడవమంటే నడవడు, నేనే ఎత్తుకోవాలి అని చెప్పేసి గోల
ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అసలు ఎంత ఫుల్ ట్రాఫిక్, హెవీ ట్రాఫిక్ అయితే ఉంది. బట్ కానీ అక్కడికి వెళ్ళంగానే వినాయకుడిని చూడంగానే ఇంకా అదంతా మేము పడిన శ్రమ అంతా కూడా అసలు గుర్తుకు రాలేదు. చాలా ప్లెజెంట్గా అనిపించింది అనమాట. అంత బాగుంది. వినాయకుడి విగ్రహం కూడా మట్టితో చేశారు. ఇంకా ఎటువంటి కెమికల్స్ కానీ ఏమీ వాడలేదన్నమాట. దీనికి రంగులు కానీ ఏమీ, మొత్తం మట్టితోనే చేశారు. ఇక్కడ ఈ గణపతికి స్పెషల్ ఏంటి అంటే ఈ వినాయకుడిని చాలా ట్రక్కులు తెచ్చి మట్టిని ఇక్కడే తయారు చేశారు, ఆ ప్లేస్లో, ఆ గ్రౌండ్లోని. అండ్ ఇంకా ఇక్కడే నిమజ్జనం కూడా చేస్తారంట. అండ్ ఇంకా ఎలా చేస్తారు అంటే ఫైర్ ఇంజన్స్ తీసుకొచ్చేసి చేస్తారంట. అండ్ లోపల ఇంకా మనకి స్ప్రింకిల్స్ కూడా అరేంజ్ చేశారంట స్వామివారి లోపల వాటర్ వచ్చేలాగా. వీళ్ళు ఇక్కడ సిస్టమ్ అయితే అలా అరేంజ్ చేశారంట. చాలా బాగా అనిపించింది. అండ్ ఇంక ఇక్కడ చూడండి, మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. చాలామంది, ఎంతమంది రష్ ఉన్నారు చూస్తున్నారు కదా. బట్ ఇక్కడ మనకి కనిపిస్తున్నారు స్వామివారు లైట్గా. కొంచెం మనం ముందుకు వెళ్తే మనకి ఫుల్గా కనిపిస్తారు. అసలు లైటింగ్స్ కూడా ఫుల్గా వేశారు. అసలు ఇంతకుముందు అయితే వరదలతో అసలు స్వామివారిని చూడడానికి కూడా వరదల్లో సగం అయితే మునిగిపోయి ఉంది. దానివల్ల కింద మనకి వెళ్ళడానికి కూడా ఒకటి వే అనేది అరేంజ్ చేశారనమాట. ఐరన్ రాడ్స్ ఇవన్నీ పెట్టేసి ఇట్లా ఇప్పుడు నడుస్తున్నారు కదా, చూస్తున్నారు కదా, నడుస్తున్నది కూడా దాని మీదని. అండ్ ఇక్కడ లైటింగ్స్ కూడా ఎంటర్ అయ్యేటప్పుడు చాలా బాగా అనిపించింది. చాలా వేల మంది భక్తులు అయితే వచ్చారు ఇక్కడికి. మీరు కూడా విజయవాడ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటున్నట్లయితే ఖచ్చితంగా ఒకసారి వచ్చి ఈ వినాయకుని దర్శించుకోండి, మీకు అంత శుభమే జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ వినాయకుడిని తయారు చేయడానికి 90 days అయితే పట్టిందంట. అండ్ ఇంక ఇక్కడ 21 days దాకా కూడా ఈ వినాయకుడిని ఇక్కడే ఉంచుతారు. సో ఇంకా ఎవరైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే సో వచ్చి దర్శించేసుకోండి. హోమాలు, యజ్ఞాలు, యాగాలు అన్నీ కూడా ఇక్కడ ప్రతిరోజు కూడా జరుగుతాయంట. ఇవి చేయడానికి కూడా ఇక్కడ ఫుల్ అరేంజ్మెంట్స్ అయితే చేశారు వరదలన్నీ తగ్గిపోయాక. సో ఇప్పుడైతే ఏమీ వాటర్ అయితే ఏమీ లేదు. మేము వెళ్ళినప్పుడైతే లైట్గా బురద కొంచెం అట్లా ఉందన్నమాట. వాటర్ ఫ్లో అంతా కూడా వెళ్ళిపోయింది. సో అందుకని భక్తులు కూడా వేలల్లో వస్తున్నారు ఇక్కడికి స్వామివారిని దర్శించుకోవడానికి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఫుల్ రష్ ఉన్నారు. పిల్లల్ని వేసుకొని వెళ్ళడం అయితే నాకైతే చాలా కష్టంగా అనిపించింది. స్వామివారిని దగ్గర నుంచి చూడడం కంటే కూడా ఇలా మనకి దూరం నుంచి చూస్తేనే ఇంకా బాగా క్లియర్గా కనిపిస్తున్నారనమాట. ఎందుకంటే చాలా హైట్ ఉన్నారు కదా. సో దగ్గర నుంచి కంటే కూడా దూరం నుంచే చాలా బాగున్నారు. పక్కన ఇంకా బాలరాముడిని అండ్ ఇంకా ఇటు సైడ్ ఏమో వారాహి అమ్మవారి విగ్రహాలను కూడా మనకి పెట్టారనమాట స్వామివారికి. అటుపక్కల ఇటుపక్కల ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇంకా క్లారిటీ అయితే వస్తుంది. నేను అది కూడా చూపిస్తాను. ఇటు చూడండి, ఇక్కడ అయితే యజ్ఞం ఏదో చేయడానికి అని చెప్పేసి ఇట్లా ఏర్పాటు చేశారు. వాటర్ కూడా లేవు కదా, చూశారు కదా మీరు ఎంతమంది వస్తున్నారంటే భక్తులు. చూడండి, చాలా రష్ ఉన్నారు. మా పిల్లోడిని వేసుకొని వెళ్ళడం అయితే నాకు చాలా కష్టంగా అనిపించింది. వాడేమో అసలు దగ్గర నడవట్లేదు. అసలు నాకైతే చెయ్యి నొప్పి వచ్చేసింది వాడిని మోసి. సో ఇంకా మన వీడియో నచ్చినట్లయితే మన వీడియోస్ని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.